ఈ ఆర్థిక సంవత్సరంలోని తెలంగాణలోని ఇసుక ఆదాయము 1000 కోట్ల టార్గెట్ ఫిక్స్ అనమాట. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే 600 కోట్లు వచ్చేసింది 6 నెలల్లోనే. ఇసుక అక్రమ అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శక విధానం అమలు చేయడంతో తెలంగాణ రాష్ట్రం మైనింగ్ ఆదాయం పెరిగిందని చెప్తున్నాం అన్నమాట. ఓవర్లోడు, జీరో దందా చెక్ పెట్టి శాండ్ బజార్లు, సీసీటీవీ పర్యవేక్షణ, ట్రాకింగ్ సిస్టమ్తో చేయడం వల్ల ఆదాయం పెరిగిందని చెప్తున్నారన్నమాట. ఇసుక నుంచి నిర్వహణలో ప్రభుత్వం తీసుకొచ్చిన శాండ్ బజార్ కాన్సెప్ట్ తోటి వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకుని వెలుసుబాటు కల్పించడంతో దళాల వ్యవస్థకు చిక్కుపడింది. వినియోగదారులు నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుకను పొందేలా ఈ విధానం రూపొందించారు. హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ పరిధిలో నిర్మాణ రంగాన్ని ఊతమిచ్చేలా ప్రభుత్వం 4 ప్రధాన ప్రాంతాల్లో శాండ్ బజార్ ఏర్పాట్లు అందుబాటులో తెచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్టు, హయత్ నగర్ దగ్గర, గండిపేట మండలంలోని ఒట్టినాగులపల్లి, ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్ల, మేడ్చల్ జిల్లాలోని బోరంపేట ప్రాంతాల్లో భారీ స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. కేవలం నగరానికి పరిమితం కాకుండా జిల్లాల్లోనూ ప్రజల సౌకర్యార్థము శాండ్ బజార్లను విస్తరించారన్నమాట. ఇటీవల సంగారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల పట్టణాల్లో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు మరింత చేరువలు ప్రతి జిల్లాలో కేంద్రాలు కూడా శాండ్ బజార్లను ఏర్పాటు చేస్తారన్నమాట. హైదరాబాద్లోనే 4 ఉన్నాయన్నమాట. అవి ఎక్కడంటే రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర, గండిపేట మండలంలోని వట్టినాగులపల్లి దగ్గర, ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్ల దగ్గర, మేడ్చల్ జిల్లాలోని బైరంపేట ప్రాంతంలో ఈ శాండ్ బజార్లు ఉన్నమాట. ఇసుక రీచ్ల వద్ద సీటీ కెమెరాను ఏర్పాటు చేసి 24 గంటలు కమాండ్ కంట్రోల్ రూముల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇసుకను తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అనుసంధానించడం ద్వారా వాహనం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఎంత లోడ్ తీసుకుంటుంది అనే విషయాన్ని పక్కగా నిఘా ఉంచారన్నమాట. దాదాపు 45,000కు పైగా వాహనాలు రిజిస్టర్ అయి ఉండగా 16,000కు పైగా వాహనాలు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ అందుబాటులోకి అందించారన్నమాట. త్వరలోనే మిగిలిన అన్ని వాహనాలకు ఏర్పాటు చేస్తారన్నమాట. వేబ్రిడ్జ్ల వద్ద ఖచ్చితమైన తూకాలు వేయడం వల్ల గతంలో మాఫియా సాగించిన ఓవర్లోడింగ్కు దందాకు పూర్తి ఆగిపోయింది. దీంతో ప్రతి టన్ను ఇసుకకు ప్రభుత్వం రావాల్సిన రైట్ సక్రమంగా అందుతుందని, సాంకేతిక పరిజ్ఞానం సమర్థంగా వినియోగించుకోవడం వల్ల శాతశాల అవతల ఆస్కారం లేకుండా పోయిందని, గతంలో నదీ తీరాల నుంచి ఇసుకను తరలించే క్రమంలో నకిలీ వేబులు సృష్టించి ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టేవారని, కానీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కానింగు, ఆటోమేటెడ్ పర్మిట్ సిస్టమ్ వల్ల ఆ పరిస్థితి లేకపోయిందని, అక్రమాలను ఎప్పటికప్పుడు సీజ్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేస్తున్న దానిలో వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నమాట. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇసుక ద్వారా 1000 కోట్ల ఆదాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. రానున్న 4 నెలల్లో డిసెంబర్ నుంచి మార్చి వరకు నిర్మాణ రంగం అత్యంత కీలకమైన సమయం కావడంతో లక్ష్యాన్ని సునాసంగా చేరుకోగలని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలతో పోలిస్తే నెలసరి సగటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు 2023 మేలో 54 కోట్లు వస్తే ఇప్పుడు 2025 మేలోనే 88 కోట్లు వచ్చిందనమాట. అదేవిధంగా నవంబర్లోనే 51 కోట్లు వస్తే ఈ సంవత్సరం 63 కోట్లు వచ్చింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇసుక దాదాపు 140 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుకను విక్రయించారన్నమాట. డిమాండ్ తగ్గట్టుగా సరఫరా చేస్తున్నందువల్ల అక్రమాలు తావు లేకుండా వల్ల ఆదాయం పెరిగిందని చెప్తున్నారన్నమాట. 2024-25లోని 738 కోట్లు ఇసుక ఆదాయం వస్తే 2025-26లోని ఒక 6 నెలల్లోనే 7-8 నెలల్లోనే 6,000 కోట్లు వచ్చింది. ఇంకా ఒక్క నెలలోనే 102 కోట్లు ఆదాయం వచ్చిందన్నమాట. అందుకనే భవిష్యత్తులోని ఇసుక ఆదాయము 2025-26లోని 1000 కోట్ల ఇసుక ఆదాయం రావచ్చని లెక్కలు చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ఇసుక ఆదాయం పెరుగుతుందని చెప్తున్నారు. కొంతవరకు పారదర్శకత ఉందని చెప్తున్నారు గవర్నమెంట్. అది ఎంత నిజం అనేది తెలుసుకుంటారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.